ఏ తీరు నన్ను ఎత్తుకపోయినరో అసలు నా సతీమణికి ఏం సంబంధం రాజకీయాలు నా సతీమణిని ఏ విధంగా గుంజుకపోయినరో మీ అందరు చూసిండ్రు నా చిన్న మైనర్ బిడ్డని కూడా ఏ విధంగా గుంజుకపోయినరో మీ అందరు కూడా చూసిండ్రు దీనికి అంత కారణం రేవంత్ రెడ్డి గారు పోలీస్ వాళ్ళకి ఆదేశించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను గట్టిగా నిలబడి కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ఇచ్చే 6 గ్యారెంటీలు 420 హామీలను వాళ్ళు చేసే స్కాములు అన్నీ కూడా గట్టిగా నిలదీస్తున్నా ప్రశ్నిస్తున్నా కాబట్టి ఈయనని ఇబ్బంది పెట్టండి ఈయనని పోనీయొద్దు ఈయనను అవమానపరచండి ఎన్ని కేసులు పెట్టినా ఈయన లొంగుతలేడు ఇలా కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టండి అని రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇయాల కరీంనగర్ సిపి గారు హుజరాబాద్ ఏసీపీ గారు జమ్మికుంట రూరల్ సిఏ గారు ఆ రోజు వివరించిన తీరు మీరు చూసిండ్రు అంతా అయిపోయింది ఇదంతా అయిపోయిన తర్వాత మేము ప్రధానంగా వీళ్ళు ముగ్గురు చేసింది పరమ తప్పు వాళ్ళు చేసిన తప్పు కవర్ చేసుకోవడానికి పోలీసు వాళ్ళు చేసిన తప్పు కవర్ చేసుకోవడానికి వాళ్ళు ముస్లిమ్స్ని నేను ఇట్లన్నా నేను అట్లన్నా అనేది వీళ్ళు రెచ్చగొట్టి వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ముస్లింలతోని ప్రెస్ మీట్లో పెట్టించి నన్ను ఇబ్బంది పెట్టించే ప్రయత్నం చేస్తున్నాను నేను ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున నిల్చొని ఇలా నేను మరొకసారి సవాల్ విసురుతున్నా ఇంతకుముందు కూడా సవాల్ విసిరినా ఎంక్వైరీ నీతి నిజాయితీగా చేస్తానంటే మీరు డేటు టైము బహిరంగంగా పెట్టి ఆడ ఎంక్వైరీకి మీరు రండి ప్రజల్ని పిలుచుకోకుండా మీరు ఆ దొంగ అయిన హుజరాబాద్ దొంగ ఏసీపీని ఆ జమ్మికుంట రూరల్ అయిన దొంగ సిఐని కూసబెట్టుకొని మీరు ఎంక్వైరీ చేస్తుంటే అది ఏం ఎంక్వైరీ అది ఎంక్వైరీ అయితే వాళ్ళు నిజాలు చెప్తారా చెప్పనిస్తారా నిజాలడా వాళ్ళ ఇంటికి మీరు ఎట్లా పోతారు గౌరవ డీజీపీ గారు ప్లీజ్ నేను ఒక్కటే మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు సిఐడికి పంపించిన అన్నారు సిఐడి ఆఫీసరు హుజరాబాద్ ఏసీపీ గారు పెట్టిన భోజనము హుజరాబాద్ ఏసీపీ గారు పెట్టిన టీ కాఫీలు అన్ని దాగి ఆడ ఏం ఎంక్వైరీ చేస్తాడు హుజరాబాద్ ఏసీపీ గారు ఇంట్లో కూర్చొని ఆ ఏసీపీఏ మనం దొంగ అని చెప్తున్న తర్వాత ఆ ఏసీపీ గారు ఇంట్లో కూర్చొని ఏం ఎంక్వైరీ చేసినట్టు బహిరంగంగా ఎంక్వైరీ చేయాలి ఏ ఎంక్వైరీకైనా నేను సిద్ధంగా ఉన్నా ఖచ్చితంగా మాది నీతి నిజాయితీగా ఉంది ఇవాళ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఆ ముగ్గురు ఆఫీసర్లు తప్పు చేసిన దాన్ని సర్వం కప్పుకునే ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు దయచేసి మీ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా బలి కావద్దు కొంతమంది ఆఫీసర్స్ మాత్రమే ఈ ముగ్గురు ఆఫీసర్స్ మాత్రమే ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ప్రతి ఆఫీసర్ కూడా దీన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా మీరు చేసిన తప్పుని రెక్టిఫై చేసుకోవాలని ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆ అసోసియేషన్కి ప్రెసిడెంట్ కూడా శివధర్ గారే ఉన్నారు శివధర్ రెడ్డి గారే డీజీపీ మరి ఇప్పుడు కన్నా మీ తప్పుని రెక్టిఫై చేసుకొని ఇవాళ క్షమాపణ చెప్పి మా తప్పు అయిపోయింది రేవంత్ రెడ్డి గారు చెప్తే మేము చేయాల్సి వచ్చిందని చెప్పి దీన్ని లెటర్ విడుదల చేయండి దీన్ని ఓపెన్గా ఇది క్లోజ్ చేద్దాం లేదు అంటే ఎంత దూరమైనమైనా మంచిదే ఖచ్చితంగా ఈ ముగ్గురు ఆఫీసర్లు సస్పెండ్ అయ్యే వారికి మాత్రం ఊరుకునేది లేదు ఖచ్చితంగా డీజీపీ గారు కూడా ఈ ముగ్గురు ఆఫీసర్లని కరీంనగర్ సిపి గారిని హుజరాబాద్ ఏసీపీ గారిని జమ్మికుంట రూరల్ సిఏ గారిని సస్పెండ్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను జిల్లాకు వలసి వస్తే మనం గెలిపియలేదా మన మంచితనం చేతగంతనమా అని నేను అడుగుతున్నా మా యువకుల్ని కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటూరేమో తమాషా చేస్తూరేమో వానో వీనో సందులల్లా సకలగుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే ఇది ఆసామాసి అల్లాటప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకు ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడ నుంచి వచ్చినోని తట్ట పని పార పని మట్టు పని ముంబాయి దుబాయ్ వలసలు పోవడే కాదు బిడ్డ నీలాంటి వాళ్ళని గోతి తీసి బొంద పెట్టేది కూడా మాకు తెలుసు